ప్రజలకి మరి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి అధికారం లేదు కాబట్టి ఆయన వెళ్ళొస్తా ఉన్నాడు. అదేం పెద్ద ఫరక్ పడదు. ఆయన సొంత డబ్బులతో వెళ్తున్నాడు, ఆయన సొంత డబ్బులతో వస్తా ఉన్నాడు. మన నేతలు ఉన్నారు కదా, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే స్పెషల్ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు ఉన్నారు కదా, ప్రజల సొమ్ముతో వారానికి 2 రోజులు 3 రోజుల పాటు వీకెండ్లకు వెళ్ళొస్తా ఉన్నారు. దాని గురించి మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా. మా నాయకుడు ఆయన సొంత డబ్బుతో వెళ్ళొస్తా ఉన్నాడు, మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఆయనకి కుటుంబం ఉంది కాబట్టి 4 రోజులు వారంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. మనం మరి 19 to 24లో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా ఉంటే అసలు ఎవరం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. హైదరాబాద్లో అసలు గూడు విడిచి బయటికి రాలా మన నేతలు. మనం అందరి గురించి మాట్లాడేస్తాం, మనం అందరి గురించి చెప్పేస్తాం. మనం ఇంకా ఇంకోటి చెప్పారు, సిదిరి అప్పలరాజు గారు అంటే బాధితుణ్ణి అదేంటి పరామర్శించరు కానీ బాధకి గురి చేసిన వాడిని వెళ్ళి పరామర్శిస్తున్నారట. ఎన్ని విచిత్రాలు చెప్తారండి వీళ్ళు అసలు నిజంగా. మరి ఒకనాడు బోండా ఉమా గారు మరి 14 to 19 మధ్యలో వాళ్ళ అబ్బాయిలు చేసినటువంటి పనికి వాళ్ళ అబ్బాయి మీద పెట్టబడిన సెక్షన్ ఏంటండి 304A. మరి ఈ రోజున ఏం పెడుతున్నారండి, సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు. ఆ వయసుకి రోడ్డు మీద ఆ యాక్సిడెంట్ జరగవలసింది కాదు, ఆ కుటుంబానికి ఇబ్బంది కలగవలసింది కాదు, అలా జరగాలని ఎవరు కోరుకోరు కూడా. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్స్ హ్యాపెండ్. కానీ మీరు యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంట్ గా కాకుండా అటెంప్టివ్ మర్డర్ కేసుగా పెట్టి మీ కూటమి యొక్క పైశాచికత్వం ఏంటో చూపించుకున్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీరు మాట్లాడితే మేము అనిపించుకోవాలా? ఇంకేం చెప్పారు విరూపాక్ష గారు. అసలు విరూపాక్ష గారి విషయంలో అసలు మీ టీడీపీ వాళ్ళు సిగ్గుపడాలా? కట్టుకున్న భార్య వస్త్రాలు చించేసి ఆ చించేసినటువంటి వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయితే ఇంకా విరూపాక్ష గారి మీద మీరు నిందలేసి ఆయన్ని జైల్లో పెట్టారు అంటే మరి ఎన్నెన్ని విషయాల్లో కోర్టు వాళ్ళు మీరు ఎట్లా ఇట్లాంటి విషయాల్లో అరెస్టులు చేసి లోపల పెడుతున్నారని అడుగుతున్నా కూడా కొంచెం కూడా మీరు షై ఫీల్ అవ్వడంలే. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు అనగానే ఇక్కడ ఎవరు కూడా భయపడే పరిస్థితి కానీ వెనకడుగేసే పరిస్థితి కానీ ఖచ్చితంగా ఉండదండి. ఇంకోటి చెప్పారు మీరు ఏంటి, ఈ రకంగా అసలు రాష్ట్రం అసలు ఆయన బయటకు వచ్చేస్తే ఎవరెవరికి ఏం కష్టం కలుగుతా ఉంది, ఏమేం చేస్తా ఉంది, ఒక్కొక్కళ్ళకి ఏ రకంగా. ప్రియాంక విషయంలో మీరు ఏం చేశారు? ఒక మెడికో ప్రియాంక విషయంలో అసలు సీసీ కెమెరాలు కూడా అంత ఇదిగా ప్రూఫ్లు చూపిస్తే 3వ మనిషికి తెలియకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి ఇందాక చెప్పారు కదా మొన్న జరిగిన దేవరపల్లి విషయంలో అక్కడ జరిగినటువంటి మహిళా ఎస్ఐ గారి మీద మరి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు వివరంగా చెప్పినప్పటికీ కూడా ఆయన్ని తీసుకెళ్లి మరి అరెస్టులు చేయటం, మరి ఇది చేయటం, ఆయన రోడ్డు మీద అదేదో పెద్ద క్రిమినల్ లాగా ఆయన్ని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకుని పోయారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు చట్టాల గురించి. ఎవరికి ఏ రకంగా వైఎస్ఆర్సీపీని ఏ రకంగా చూస్తా ఉన్నారో చట్టాలని చుట్టాలుగా చేసుకుని మీ కూటమి నేతలకి చూడట్లేదా? పునిశీల గారు సో 2 సంవత్సరాలు కాదు మీరే మాట్లాడారు. సో 2 సంవత్సరాల్లో చాలా దారుణంగా ఉంది కూటమి పాలన, అదేనా మీరు చెప్పబోయేది? 100%. సో మీ వైపు చూస్తున్నారు. సో మరి మీరు సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఈ గలను అక్కడే వింపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తారు కదా, ఇలాగ పరామర్శల దగ్గర మాట్లాడు వేరే దగ్గర మాట్లాడు, ఆ అవకాశాన్ని ఎందుకు మీరు వినియోగించుకోవట్లేదు? సార్, మా పార్టీ నేతకి ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, ఆయనకంటూ ఒక విధానం ఉంది. నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను సార్, ఢిల్లీలో ఒకానొకప్పుడు కేవలం అపోజిషన్ గా ముగ్గురు గెలిచారు, ముగ్గురు గెలవటం జరిగింది. కానీ మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ముగ్గురికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మరి ప్రతిపక్ష వాయిస్ అనేది ఉండాలి అని చెప్పి గౌరవంగా మరి కూర్చోబెట్టింది. ప్రతిపక్ష హోదా అని ఎందుకు మాట్లాడతారు సార్? మామూలుగా ఒక వ్యక్తి వస్తే ఏ ఎమ్మెల్యేకైనా ఇచ్చేది ఒక 5 to 10 minutes లోపే ఒక టైం లిమిట్ ఉంటుంది సార్. అదే అపోజిషన్ లీడర్ హోదా గనక వస్తే మరి చాలా టైం అనేది ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. ఆయన అబ్జెక్ట్ చేయడానికి కానీ తర్వాత ఇంకా వివరించడానికి కానీ ఉంటుంది. మేమేమి అవమానించాం, వాళ్ళు టైం ఇస్తాం అంటున్నారు. కాదు వినండి, ఒక రోజు వెళ్ళి నిజంగా టైం ఇవ్వకపోయి 5 నిమిషాల్లోనే నువ్వు కూర్చోనో మైక్ కట్ చేస్తే మీకే ప్లస్ అవుతుంది కదా, అది ఎందుకు వినియోగించుకోవాలి మీరు? నాయకుల వారు చెప్తేనో అది అవ్వదండి వర్మ గారు. ఎందుకంటే అది అఫీషియల్ గా ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా
దాని అనౌన్స్మెంట్ బయటికి రావాలో అలా రావాలి. మొన్న కూడా డిబేట్ లో నేను మీకు తెలియపరిచా. నేను టైం ఇస్తాము అని చెప్పని అఫీషియల్ గా ఏ రకంగా అయితే అనౌన్స్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం ఆయన వస్తారు. కానీ ఒక మాట మీకు అప్పుడు ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, అసలు అసెంబ్లీ సెషన్స్ సంవత్సరానికి 2-3 సార్లు జరిగే అసెంబ్లీ సెషన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. 15 రోజులకు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి రైతుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఒకటి కాదు 2 కాదు, మరి వైఎస్ఆర్సీపీ నేతల మీద జరుగుతున్న కష్టపూరితమైనటువంటి చర్యలు కావచ్చు, డిఎస్సి బాధితులు కావచ్చు, అమరావతిలో రైతులు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా విత్ డేటా జగన్మోహన్ రెడ్డి గారు అంతెందుకు ఇప్పుడు చాలా బాగా చెప్పారు మీరు ఇందాక విశ్లేషణలో. అమరావతిలో అసలు అద్భుతం అమోఘం అని ఒక ఎమ్మెల్యేల కోటర్లు ఒక ఎంపీ కోటర్స్ కట్టేసినంత మాత్రాన పరుగులు పెడుతోందని కాదు సార్, ఇంకా చాలా చాలా జరగాలి అక్కడ. మరి మీరు చేసిన 5 సంవత్సరాల్లో పరుగులు పెట్టించాల్సింది కదా, వాళ్ళకి చేతకట్టలేదేమో సరిగ్గా పెట్టించడం. మేం పెట్టించాం కాబట్టి మాకు ఒక విజన్ ఉంది కాబట్టే మా నాయకుడు ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాడు సార్. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి. నాకైతే గుర్తులేదు, నేనైతే చూడలేదు 5 సంవత్సరాల్లో. అమరావతి అనేది మా ఎజెండా కాదుగా సార్. మేమైతే ఉన్నటువంటి వైజాగ్ లో చేశారా సార్? వైజాగ్ లో చేశారా? పోనీ వైజాగ్ లో ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఎన్ని ఇండస్ట్రీస్ మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి సార్? ఆల్రెడీ డెవలప్డ్ గా ఉన్నటువంటివి ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు డెక్కన్ బిల్డింగ్ ఉంది సార్, అది ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కట్టారా? చెప్పండి. బిల్డింగ్లు చెప్పాలంటే చాలా చెప్తారు కదండి. నేను చెప్తుంది వాళ్ళు కొన్ని చెప్తారు. ఇదిగో అమరావతిలో మేము అసెంబ్లీ కట్టామంటారు, అదే అసెంబ్లీలో మీరు అసెంబ్లీ సెషన్స్ చేసేమంటారు. టెంపరీలు కాదు, మేము ఏ రోజు కూడా టెంపరీలు అని చెప్పలేదు. లేకపోతే ఈ రోజు